మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర ముత్తన్న అనే రైతు తన పొలం వద్దకు వెళుతుండగా తన పొలం పక్కనే ఉన్న మక్క పెరడు చుట్టూ ఉన్న కంచెను ఇనుప కంచెను తగలగా ముత్తన్నకు కరెంటు షాక్ వచ్చి అక్కడికక్కడే మరణించినాడు. ముత్తన్న మరణానికి ఆ మక్క చేను కంచెకు దొంగతనంగా ఎలాంటి అనుమతి లేకుండా అదే గ్రామానికి చెందిన గుండ సాయన్న అనే వ్యక్తి కోతుల బెడదను తప్పించడానికి కొరకు తన వ్యవసాయ మోటారు నుండి కరెంటు సప్లై ఇవ్వగా అట్టి విషయం గుండ సాయన్న ఎవరికి చెప్పనందున ముత్తన్న అనే వ్యక్తి తెలియక తన పొలం వద్దకు వెళ్ళుచు అకస్మాత్తుగా కరెంటు ఉన్న వైర్కు తగలగా అతడు అక్కడికక్కడే కరెంటు షాక్ తగిలి తీవ్రమైన గాయములతో మరణించినాడని ముత్తన్న భార్య పెద్దరాజు పోలీస్ స్టేషన్లో గుండ సాయనపై తన భర్త మరణానికి గుండ సాయన్న అనే వ్యక్తి కారణమని మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తము అట్టి కేసు ఫైల్ను నా వద్దకు పంపగా నేను తేదీ 19/4/2024 రోజున ఉదయం ఎర్రముత్తన్న మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అతని మరణమునకు సరి అయిన కారణములు తెలుసుకోవడం గురించి ముత్తన్న శవంపై శవ పంచనామా జరిపి శవ పరీక్షకు పంపనైనది. తర్వాత నేను వెంటనే అక్కడి నుండి బయలుదేరి కుస్తాపూర్ గ్రామానికి వచ్చి సంఘటన జరిగిన స్థలం వద్దకు వెళ్ళి విద్యుత్ డిపార్ట్మెంట్కు చెందిన ఏఈని కూడా అక్కడికి పిలిపించి అక్కడ నేరస్థలమును పరిశీలించి పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి గుండ సాయన్న కరెంటు పెట్టిన అట్టి వైరును స్వాధీనపరుచుకొని పంచుల సమక్షంలో గ్రామస్తుల ముందు గుండ సాయన్న గురించి కూడా వాకపు చేయగా అతడు అతి గ్రామం నుండి నిన్న రాత్రే వెళ్ళిపోయినాడని గ్రామస్తులు తెలిపినారు. మరియు అతని కొరకు గాలిస్తుండగా గుండ సాయన్న ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో కుస్తాపూర్ గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నిలబడి ఉన్నాడని సమాచారం రాగా అటు సమాచారం అందుకొని మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ను వెంబడి తీసుకొని అక్కడికి పోగా గుండ సాయన్న రోడ్డుపై నిలబడి ఉండగా నేను అతన్ని అదుపులోకి తీసుకొని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా రాసి అతని వద్ద ఒక కటింగ్ ప్లేయర్ను స్వాధీనపరుచుకొని అతన్ని విచారించగా గుండ సాయన్న తను
కరెంటు పెట్టినానని తన నేరాన్ని ఒప్పుకొని నేను కరెంటు పెట్టినప్పుడు ఇదే కటింగ్ ప్లేయర్తో వైర్ చుట్టినానని చెప్పి పోలీసులు నా మీద కేసు నమోదు చేసినారని తెలిసి నేను ఇన్ని రోజులు మా బంధువుల ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఇటు బస్ స్టాప్ వద్ద నిలబడి ఉండగా మెట్పల్లి సిఐ గారు వచ్చి పట్టుకున్నారు అని తెలుపగా పంచుల సమక్షంలో పంచనామా రాసి కటింగ్ ప్లేయర్ను స్వాధీనపరుచుకొని నేరస్తుడైన సాయన్నను అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి అతనిపై అరెస్టు మెమో జారీ చేసి అతనిని ఈరోజు ఇట్టి కేసులో తదుపరి చర్య నిమిత్తము మెట్పల్లి కోర్టుకు తరలించుతున్నాము. మరియు మల్లాపూర్ మండల అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు విన్నపం ఏమనగా, ఇక నుండి ఎవరైనా అక్రమంగా దొంగతనంగా ఎవరి అనుమతి లేకుండా వ్యవసాయ భూముల వద్ద కరెంటు సప్లై పెట్టినచో కఠినంగా చర్య తీసుకునబడును. మరియు ముత్తన్న యొక్క కుటుంబానికి